కాంగ్రెస్ ఎంపీ టికెట్ల కోసము ఫుల్ డిమాండ్. ఖమ్మం ఎంపీ టికెట్ కోసము అప్లికేషన్ ఇచ్చేందుకు శనివారం గాంధీ భవన్కు ర్యాలీగా వచ్చిన బట్టి విక్రమార్క భార్య నందిని. 17 సీట్లలో పోటీకి 306 దరఖాస్తులు. ముగిసిన అప్లికేషన్ల ప్రక్రియ. ఖమ్మం టికెట్ కోసము బట్టి విక్రమార్క భార్య నందిని దరఖాస్తు. పెద్దపల్లిలో పోటీకి వివేక్ వెంకటస్వామి కుమారుడు గడ్డం వంశీకృష్ణ అప్లై. వరంగల్ టికెట్ కోసము మోత్కుపల్లి నరసింహులు. నల్గొండలో పోటీకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూతురు శ్రీనిధి దరఖాస్తు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ల కోసము 306 దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలకు గాను బుధవారం నుంచి అప్లికేషన్ల స్వీకరణ ప్రారంభించగా శనివారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. తొలి రోజు 7 అప్లికేషన్లు రాగా రెండో రోజు 34, మూడో రోజు 100, చివరి రోజు అయిన 4వ రోజు 165 దరఖాస్తులు వచ్చాయి. అప్లికేషన్లు సమర్పించిన వారిలో సీనియర్లు, యువనేతలు ఉన్నారు. శనివారం ఖమ్మం టికెట్ కోసము డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క భార్య మల్లు నందిని, కుసుమా కుమార్, పెద్దపల్లి టికెట్ కోసము చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కుమారుడు గడ్డం వంశీకృష్ణ, వరంగల్ టికెట్ కోసము మోత్కుపల్లి నరసింహులు దరఖాస్తులు ఇచ్చారు. అదేవిధంగా సికింద్రాబాద్ టికెట్ కోసము సామా రామ్మోహన్ రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్ కుమారుడు అనిల్ కుమార్, కోదండరెడ్డి, కరీంనగర్ టికెట్ కోసము రమ్యారావు, నల్గొండ టికెట్ కోసము పటేల్ రమేష్ రెడ్డి, మహబూబాబాద్ టికెట్ కోసము బెల్లయ్య నాయకు, బలరాం నాయకు, భువనగిరి టికెట్ కోసము కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, బండి సుధాకర్ గౌడ్ తదితరులు అప్లై చేసుకున్నారు. ఇదగా పార్లమెంట్ ఎన్నికల వేళ. సో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరికైతే టికెట్లు రాలేవో సో అటువంటి వారంతా కూడా గత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ వచ్చి ఓడిపోయిన వాళ్ళు కూడా ఈ యొక్క పార్లమెంటు బరిలో నిలవడానికి ఆశావాహులుగా ఉన్నారు. సో ఆశావాహుల నుంచి, అభ్యర్థుల నుంచి గాంధీ భవన్లో గత 4 రోజులుగా దరఖాస్తుల స్వీకరణ జరుగుతూ ఉంది. సో మొదటి రోజు 7, ఇక రెండవ రోజు 39, మూడవ రోజు 100, ఇక 4వ రోజు 164. ఓవరాల్గా 306 దరఖాస్తులు వచ్చినాయి 17 పార్లమెంటు స్థానాలకు గాను. సో ప్రధానంగా భువనగిరి, మల్కాజ్గిరి, ఇక నాగర్ కర్నూల్, ఖమ్మం లాంటి పార్లమెంటు స్థానాలకు మాత్రం అత్యధికంగా 6 నుంచి 7 మంది దరఖాస్తులు చేసుకున్నారు. సో ఖమ్మంకు ఇక ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని గారు, అదేవిధంగా ఇక అక్కడి నుంచి రేణుకా చౌదరి గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వి హనుమంతరావు గారు. సో ఇలా చాలామంది సీనియర్ నాయకులు ఖమ్మం పార్లమెంటు స్థానం కోసం తహతలాడుతూ ఉన్నారు, టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో ఇక మల్కాజ్గిరి విషయానికి వస్తే బండ్ల గణేష్ కావచ్చు, అదేవిధంగా ఇంకొంతమంది నాయకులంతా కూడా ఆ మల్కాజ్గిరి నుంచి ఆశపడతా ఉన్నారు. సో ఇక భువనగిరి విషయానికి వస్తే కుంభమణిలు కుమార్తె కుంభం కీర్తిరెడ్డి కావచ్చు, చామల కిరణ్ కుమార్ కావచ్చు, అదేవిధంగా ఆ ఓయూ ఉద్యమ నేత శనగాని దయాకర్ కావచ్చు. సో ఇలా చాలామంది యువ నాయకులు, సీనియర్ నాయకులు ఇక పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలబడాలన్నటువంటి ఆలోచనలో ఉన్నారు. ఇక సికింద్రాబాద్ విషయానికి వస్తే అంజన్ కుమార్ యాదవ్ కుమారుడు అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు, ఇక సామా రామ్మోహన్ రెడ్డి గారు కావచ్చు. సో చాలామంది తమ తమ ఆశావాళ్ళు అంతా కూడా తమ తమ దరఖాస్తుల్ని ఇక గాంధీ భవన్లో సమర్పించారు. ఒక్కసారి పార్టీ అవకాశం ఇస్తే ఖచ్చితంగా గెలిచి చూపిస్తాం అంటూ యువ నాయకులు, ఇక సీనియర్లు మాత్రం గతంలోనే మేము గెలిచాము, సో గెలిచిన అనుభవం ఉన్నది, సో ఈసారి అవకాశం ఇస్తే ఖచ్చితంగా ఢిల్లీలో చక్రం తిప్పే దిశగా మెజారిటీ ఆఫ్ పార్లమెంటు సీట్లతో గెలుస్తామనేటువంటి ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఇప్పటికే 306 దరఖాస్తులు వచ్చినాయి. ఈ యొక్క పూర్తి స్థాయి 306 దరఖాస్తులు వచ్చినాయి పూర్తి స్థాయి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి. ఇక పెద్దపల్లి నుంచి వివేక్ వెంకటస్వామి కుమారుడు గడ్డం వంశీకృష్ణ, ఇక వరంగల్ మోత్కుపల్లి నరసింహులు, నల్గొండలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూతురు శ్రీనిధి, ఇక నల్గొండలో అలాగే పటేల్ రమేష్ గతంలో అసెంబ్లీ సీటు దక్కని వ్యక్తి. సో చాలామంది నేతలంతా కూడా వాళ్ళు పోటీ పడతా ఉన్నారు. సో మాకే టికెట్ రావాలన్నటువంటి ఆశలో ఉన్నటువంటి పరిస్థితి. సో వీటికి ధీటుగా అటు బీఆర్ఎస్, బీజేపీ కూడా అభ్యర్థుల్ని సిద్ధం చేస్తుంది. సో ప్రధానంగా మల్కాజ్గిరి మీద ఈటెల రాజేందర్ గారు పోటీ చేసేందుకు అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సో అవకాశం ఇస్తే ఖచ్చితంగా పోటీ చేస్తూ అంటున్నారు. సో ఇప్పటికే మెదక్కు రఘునందన్ రావు ఆ పోటీకి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. సో ఇలా కొన్ని ప్రధానమైనటువంటి పార్లమెంటు స్థానాల మీద కొంత ఇంట్రెస్టింగ్ వాతావరణం నెలకొంది ఒక రకంగా చెప్పాలంటే. సో బీఆర్ఎస్ నుంచి కూడా ఆ కేటీఆర్ను మల్కాజ్గిరి నుంచి బరిలోకి దించాలన్నటువంటి యోచనలు ఉన్నట్టు తెలుస్తోంది. సో మొత్తం మీద ఓవరాల్గా పార్లమెంట్ ఎన్నికలకు మాత్రం బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ సో పార్టీ ఏదైనా పతార పెంచుకోవాలి,
పబ్లిక్లో తిరగాలి, ఎట్లయినా మెజారిటీ ఆఫ్ సీట్లు తెచ్చుకోవాలన్నటువంటి యోచనలో అనేక వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే అధికార కాంగ్రెస్ పార్టీ ఇక 2 గ్యారెంటీల అమలుతో ప్రజల్ని మరింత ఉత్తేజపరిచి ప్రజల్లోకి మరింత చేరువయ్యేటువంటి ప్రయత్నం చేస్తోంది పార్లమెంట్ ఎన్నికల వేళ. సో 500కే గ్యాస్ సిలిండర్ కావచ్చు, 200 ఉచిత విద్యుత్ కావచ్చు, ఇందిరమ్మ ఇళ్ళ పంపిణీకి సంబంధించినటువంటి అంశం కావచ్చు. సో ఇతర అంశాలని ప్రజల్లోకి పార్లమెంట్ ఎన్నికల ముంగలే తీసుకొని పోవాలి, పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ ఆఫ్ సీట్లు తీసుకురావాలన్నటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంది. సో ఇది మొత్తం మీద కాంగ్రెస్ ఎంపీ టికెట్ల కోసం ఫుల్ డిమాండ్ అంటూ కూడా ఒక వార్త మనకు కనబడతా ఉంది. ఇంకొక వార్త చూద్దాం. సర్వే నెంబర్లని ఆగమాగం, ధరణి పేరుతో రైతుల్ని తిప్పలు పెట్టిండ్రు. సర్వే